హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. మా గార్డెన్లో ఈ సీజన్ ఆ సీజన్ అన్ సీజన్ అంటే ఏమీ లేదు. ఎప్పుడు ములక్కాయలు వస్తూనే ఉంటాయి. మీకు ఎలాగ వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారండి. ఎలాగ వస్తున్నాయండి, నేను వేసే పోషకాలు కానీ, కంపోస్టులు కానీ, లేకపోతే మట్టిలో ఉండే బలం వల్ల కానీ ఏవో ఒక చెట్లు కాయలు వస్తూనే ఉంటాయండి. మొన్న అయితే మిగతా మొక్కలన్నీ ప్రూన్ చేసేసాను అనమాట. అయితే ఆ ఒక్క చెట్టు కొమ్మ ఉంచాను. ఇప్పుడు మీకు కాయలు చూస్తున్నారు కదా, పూత మీద ఉంది సన్నగా, సరే ఉంచుదామని అయితే ఉంచానండి. ఆ ఒక్క కొమ్మ నుంచి చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చేసినాయో. అంతేకాదండి, ఈ సమ్మర్లో ఈ వేసవి కాలంలో మనకి బయట దొరకని ఫ్రూట్స్ కూడా ఇలాగ మన గార్డెన్లో ఒకటి తిన్నా చాలండి. ఇలా రకరకాల ఫ్రూట్స్ అయితే మనకి కమ్మగా మన గార్డెన్లో అయితే వచ్చేస్తున్నాయండి. అయితే వర్షం పడేటట్టుంది, మబ్బుగా ఉందన్నమాట. సరే కోసేద్దాం, ఇప్పటికే మొలగ చెట్టు వంగిపోయింది, రెడ్ వాటర్ యాపిల్స్ కూడా రాలిపోతున్నాయి అని అయితే ఇక పైకి అయితే వచ్చేసానండి. అసలు ఏందైతే యాపిల్ బేర్ అండి, ఇది రెడ్ యాపిల్ బేర్ అనమాట. పూత మీద ఉంది చెట్టు అంతా, అసలు నడవడానికి కూడా దారిలో చూస్తున్నారు కదండి. అయితే ఈ కాయలన్నిటికీ పెస్ట్ అనేది కానీ ఏమీ ఉండదు. సంవత్సరంలో ఒక 3 సార్లు అయితే మనకి బాగా కాపు వస్తుందండి. అయితే ఈరోజు అయితే యాపిల్ బేర్ మీకు చూపిస్తాను. దాన్ని సింపుల్గా కూడా మనం మన గార్డెన్లో టబ్బు సైజుని బట్టి కానీ, లేకపోతే చిన్న కుండీ అయినా సరే, పెద్ద బ్లూ డ్రమ్ అయినా సరే, 100 రూపాయల డ్రమ్ అయినా సరే, ఏదైనా సరేనండి, మనం మంచిగా పెట్టుకొని మంచిగా కంపోస్ట్లు ఇచ్చుకుంటా వస్తే ఇట్లాగా హెల్దీగా మనం కాయలు అనేది బాగా తీసుకోవచ్చండి. ఎందుకని అంటారా, చాలామంది అడుగుతున్నారు మీకు మునగ చెట్లకు కూడా పెస్ట్ రాదా అని అడిగారండి. అయితే మునగ చెట్లకు ఎప్పుడు పెస్ట్ రాదండి. ఎందుకంటే నేను మా వేప చెట్టు ఉంటుంది కదా, వేప చెట్టు నానేసి ఆ ఆకులు ఇట్లాగా ఈ రేగి చెట్లకు కానీ, లేకపోతే మునగ చెట్లకు కానీ అన్నిటికీ మనకి పెస్ట్ వస్తేనే కాదండి, పెస్ట్ రాకుండానే కేర్ అనేది తీసుకుంటాను అనమాట. ఈ విధంగా చెట్లన్నిటికీ స్ప్రే చేసేసుకుంటాను. అలాగే మొక్కలకు కావాల్సిన కంపోస్ట్లు, జీవామృతం కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, పుల్లటి మజ్జిగ కానీ, ఇట్లాగండి ఏదో ఒకటి అవలీలగా ఇచ్చేసుకుంటూనే నా పని నేనైతే చేసుకుంటానండి. అయితే చెట్టు చూస్తున్నారు కదండి ఎన్ని కాయలు ఉన్నాయో. నేను ఎప్పుడైనా సరేనండి హార్వెస్ట్ అయిపోగానే ప్రూనింగ్ అనేది చేసేస్తాను అనమాట. అలా చేయడం వల్ల కూడా మనకి మళ్ళీ బాగా కాపు అనేది వస్తుంది అనమాట. ఆ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత వాటికి కావాల్సిన కంపోస్ట్లు మనం అనేది ఇవ్వాలండి. అయితే నేను మాట్లాడుతూనే ఉన్న కాయలు కూడా చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు ఎన్ని కాయలు అయితే కోస్తున్నానో. ఈ వేసవి కాలంలో ఇట్లాంటి రేగి పండ్లు మనం బయట కొనుక్కోకుండా మనం ఆర్గానిక్గా పండించుకున్న మన గార్డెన్లో మన చెట్ల నుంచి ఇట్లా కోసుకొని తింటా ఉంటే ఆ టేస్టే వేరు కదండి. చక్కగా యమ్మ టేస్ట్గా ఉంటుంది అనమాట, చాలా చాలా తీగ. అయితే పోయినసారి కొంచెం బాగా పండిన వరకు ఉంచాను అనమాట. అయితే ఇంక ఈసారి ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు ఆ కొమ్మలు బరువుకి ఇరిగిపోతాయి అని అయితే నేనే కొంచెం ముందరగా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. చూస్తున్నా ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. అయితే అన్నీ ఒకేసారి కోయడం ఎందుకు, నాకు అవసరమైన ఇంట్లో తినే అన్ని కాయల మాటకే నేనైతే కోసుకున్నానండి. ఇదేనండి. అయితే ఇట్లాగ కోసుకొని మీకు చూపించి తింటే ఆనందం వేరుగా ఉంటుంది కదా. ఇంకా కూడా ఇట్లాంటివి నా దగ్గర 4 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి సీమరేగి, గంగిరేగి, రెడ్ యాపిల్, తర్వాత సిరి యాపిల్ అని కూడా యాపిల్ బేర్ అనేది కూడా వచ్చిందండి. ఇట్లాగా రకరకాల యాపిల్ బేర్ చెట్లు అయితే వచ్చేసినాయి అనమాట. అయితే నేనైతే ఒక 4 అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి ఇష్టమైన చెట్లు ఒక 3, 4 ఉంటే బాగుంటుందని. అలాగే కొంచెం తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకోవడం. అయితే ఈరోజు మన గార్డెన్లో వచ్చిన ములక్కాయలు కానీ, యాపిల్ బేర్ కానీ, లేదంటే తోటకూర చూస్తున్నారు కదండి. హార్వెస్ట్లో కాదు, నాకు ఏ రోజు ఎంత కావాలో అంత కోసుకొని వెళ్తాను. అట్లాగే మన మొక్కలకి ఇవ్వాల్సిన పోషకాలు కూడా ఇచ్చేస్తూ ఉంటే మనకి కూడా అవి కావాల్సిన కాయలు మనకి ఇస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక చూస్తున్నారు కదండి, సైడ్ అంతా ములగ చెట్లు అయితే ప్రూనింగ్ అయితే చేసేసాను అనమాట. మళ్ళీ మనకి 3 monthsలో మంచి మంచి ములగ హార్వెస్ట్లు కూడా మనకు వచ్చేస్తుందండి. ఏదైనా సరే మనం కోసిన వెంటనే హార్వెస్ట్ చేసుకున్న వెంటనే ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యం అండి. ప్రూనింగ్ చేయకపోవడం వల్ల చాలామందికి అయితే ఆ హార్వెస్ట్లు అనేది రావట్లేదు అనమాట. మనం ఎప్పుడైతే ప్రూన్ చేసుకుంటామో అప్పుడు కాయలు కూడా వస్తాయి. అలాగే మనం తినడం. ఈరోజైతే మన గార్డెన్లో వచ్చిన ములక్కాయలు అండి, ములక్కాయలు, తోటకూర. ఈ కాయ మర్చిపోయాను.
ఇది అన్న రేక్కాయలు అండి, సీమ రేక్కాయలు చూస్తున్నారు కదా. ఇవి అండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే తోటకూర అయితే ఫ్రై అండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్. అంతేకాదండి ఇది కూడా మన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి కూడా సీడ్స్కి అయితే ఇక రెడీగా ఉంచేసాను. ఇవి కూడా రెడీ చేసి ఇస్తానండి.